హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఈనాడు డైలీ న్యూస్ అనాలిసిస్. ఈరోజు అనగా 13 సెప్టెంబర్ 2024 గాను ప్రాంతీయంగా, జాతీయం మరియు అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైన అంశాలు రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఇందులో ఫస్ట్ న్యూస్ వచ్చేసి బ్రిక్స్ అంటే భయం ఎందుకు. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్ సార్ గత కొన్ని రోజులు విదేశీ పర్యటనలు అయితే చేస్తున్నారు. అందులో భాగంగా స్విట్జర్లాండ్లోని జెనీవాలో జీన్ డేవిడ్ లెవిట్టేతో సంభాషణలు జరపడం అయితే జరిగింది. ఇందులో ఆయన అంతర్జాతీయంగా ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉండగా బ్రిక్స్ అవసరమా అని ఒక క్వశ్చన్ వేయడం అయితే జరిగింది. దానికి మన జయశంకర్ సార్ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే G20 ఉండగా G7 ఎందుకు అని చెప్పేసి రిటర్న్ క్వశ్చన్ చేయడం జరిగింది. ఎందుకంటే G20లో ఉన్న దేశాలే G7లో కూడా ఉంటాయి. సో ఆ విధంగా రెండు ఆర్గనైజేషన్స్ ఎందుకు అని చెప్పేసి జయశంకర్ గారు రిటర్న్ క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. అసలు బ్రిక్స్ గురించి ఇక్కడ మన జయశంకర్ సార్ గారిని అడగడానికి గల కారణాలు ఏంటంటే బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్లో ఇండియా కూడా ఒక భాగంగా చెప్పుకోవచ్చు. ఈ బ్రిక్స్ సమ్మిట్ అనేది వచ్చే నెల 22 నుంచి 24 వరకు రష్యాలో జరగబోతున్నాయి. సో ఇంతకు ముందే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి అజిత్ డోవల్ గారు రష్యాను చేరడం అయితే జరిగింది. అదే పనిగా బ్రిక్స్కి సంబంధించి వారు కొన్ని సంభాషణలు చేయడం అయితే జరిగింది. వచ్చే నెల 22 నుంచి 24 వరకు జరిగే బ్రిక్స్ సమ్మిట్స్కై మన భారత ప్రధాని మోడీ గారు వెళ్ళబోతున్నారు. అసలు ఈ బ్రిక్స్ అంటే ఏంటో చూసినట్టయితే ఇదొక ఇన్ఫార్మల్ గ్రూప్ అండి. అంతర్జాతీయంగా ఇందులో 5 దేశాలు ఉంటాయి. ఈ బ్రిక్స్ అనే లెటర్స్ ఒక్కో లెటర్ ఒక్కో దేశాన్ని అయితే ఇండికేట్ చేస్తుంటాయి. బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఈ బ్రిక్స్ కంట్రీస్ ఎందుకు అంతర్జాతీయంగా అంత పాపులర్గా ఉన్నాయంటే ఇది 42% ప్రపంచంలో ఉన్న పాపులేషన్ కలిగి ఉంది. అదేవిధంగా 23% గ్లోబల్ జీడిపి, 17% ఈ దేశాల మధ్య వరల్డ్ ట్రేడ్ అయితే జరుగుతుంది, 26.6% అయితే ల్యాండ్ ఏరియా అయితే ఉంది, 13.2% ఓటింగ్ పవర్ కూడా ఉంది, వరల్డ్ ఓటింగ్ పవర్ ఉంది. దీని బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే ఇది 2001లో బ్రిక్గా ఫామ్ అవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత 2011లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడంతో దీన్ని కాస్త బ్రిక్స్గా మార్చారు. ఈ బ్రిక్స్ ఆర్గనైజేషన్లో 1 జనవరి 2024 నుంచి మరో 5 దేశాలు అయితే చేరడం జరిగింది. ఈ బ్రిక్స్ ఆర్గనైజేషన్ యొక్క మొత్తం దేశాల సంఖ్య ఇప్పుడు 5 నుంచి 10కి చేరుకోవడం అయితే జరిగింది. ఆ కొత్త దేశాల పేర్లు చూసినట్టయితే ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ 2024 బ్రిక్స్ సమ్మిట్ అనేది రష్యా నిర్వహించబోతుంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే పట్టు బిగిస్తున్న రష్యా. యుక్రెయిన్లో మరో నగరంపై పట్టు బిగిస్తున్న రష్యా. యుక్రెయిన్లోని డోనెస్క్ ప్రాంతంలో కీలక ప్రొక్రోవ్స్ నగరాన్ని తన వశం చేసుకునే దిశగా రష్యా సేనలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. మరియు అదేవిధంగా వచ్చే నెలలో రష్యాను పర్యటించేందుకు జిన్పింగ్ వెళ్ళబోతున్నారు. వీరి ముఖ్య ఉద్దేశం వచ్చేసి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్. ఇది స్పేస్ ఎక్స్కి ఒక గొప్ప ఘనతగా చెప్పుకోవచ్చు. అంతరిక్షంలో క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చిన సారా గిల్లిన్, క్యాప్సూల్లో జేడ్ ఇసాక్మన్. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలో అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ను నిర్వహించింది. పోలారిస్ డాన్ ప్రాజెక్ట్ కింద ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మంగళవారం 4 నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరైన ప్రముఖ వ్యాపారవేత్త జేడ్ ఇసాక్మన్ గురువారం తొలుత క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ నిర్వహించారు. ప్రొఫెషనల్ వ్యోమగాములు కాకుండా అంతరిక్షంలో స్పేస్ వాక్ నిర్వహించిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. తర్వాత స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిల్లిన్ ఆయన్ను అనుసరించారు. స్పేస్ ఎక్స్ తయారు చేసినటువంటి స్పేస్ సూట్ను వారు పరీక్షించారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే పౌర విమానయానంలో సహకారంపై భారత్ చైనా చర్చలు. కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు గారి వెల్లడి. పౌర విమానయాన రంగంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై భారత్ చైనా దేశాలు చర్చించినట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు గారు గురువారం వెల్లడించారు. 2 దేశాల మధ్య నేరుగా నడిచే విమానాలను పునరుద్ధరించే అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. కరోనా సమయంలో ఈ సర్వీసులు నిలిచిపోయాయి. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఏషియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సు సందర్భంగా 2 దేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు.
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా ఎన్నికైన విషయం తెలిసిందే. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే అంత కోపం ఎందుకు నవదీప్. రీసెంట్గా పారాలింపిక్స్లో మెడల్స్ సాధించినటువంటి పారా అథ్లెట్స్తో నరేంద్ర మోడీ గారు కలవడం అయితే జరిగింది. అందులో జావెలిన్ త్రోలో బంగారు పథకాన్ని గెలిచినటువంటి నవదీప్ మరియు అదేవిధంగా 400 మీటర్స్ రన్లో కాంస్య పథకాన్ని గెలిచినటువంటి దీప్తితో కూడా సంభాషించడం జరిగింది. ఈ పారాలింపిక్స్ గాను మనకు 7 స్వర్ణాలు, 9 రజతాలు మరియు 13 కాంస్యాలు రావడం అయితే జరిగింది. మొత్తం 29 పథకాలతో భారత్ 14వ స్థానంలో అయితే నిలిచింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే రానున్నది బయో విప్లవం. దేశంలో బయో మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని జోరెత్తించడానికి కేంద్ర కేబినెట్ తాజాగా బయో E3 విధానానికి పచ్చజెండా ఊపింది. ప్రపంచ బయో తయారీ విప్లవానికి ఇండియా సారథ్యం వహించడానికి ఈ విధానం తోడ్పడగలదని మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ఆధునిక కాలంలో బయోటెక్నాలజీ రంగంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలలో ఎప్పటికప్పుడు ఆహార, ఔషధ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఈ రంగంలో ప్రపంచంలో 12వ స్థానాన్ని ఆక్రమించింది ఇండియా. ఏషియా పసిఫిక్ దేశాల్లో మూడో స్థానంలో నిలుస్తోంది. సమీప భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా వెలుగుతోందన్నట్టు బయోటెక్నాలజీ రంగానికి అన్ని విధాల వెన్నుదన్నుగా నిలవడం ప్రభుత్వ బాధ్యతగా చెప్పడం అయితే జరిగింది. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ముందడుగు. మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో కమిటీ. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు కమిటీని నియమించింది. కమిటీ చైర్మన్గా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్గా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, సభ్యులుగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం మరియు పంచాయతీ శాఖ మంత్రి సీతక్క, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఉంటారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం స్వాగతించింది. వీలైనంత త్వరగా తీర్పును అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలోనూ ఎస్సీ వర్గీకరణ ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో వర్గీకరణ కార్యాచరణ ఏ విధంగా చేయాలి, ప్రత్యేక కమిషన్ వేయడమా, తాత్కాలికంగా ముందుకు వెళ్లడమా తదితర విషయాలను కమిటీ పరిశీలించనుంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే నూతన పరిశోధనల గమ్యస్థానంగా తెలంగాణ. జీసీసీని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. ప్రపంచ స్థాయి సాంకేతిక నూతన పరిశోధనల గమ్యస్థానంగా తెలంగాణ మారింది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద 30,000 చదరపు అడుగుల భవనంతో ఏర్పాటైన జిఎఫ్ లైఫ్ టెక్ కొత్త అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాన్ని గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సామర్థ్య కేంద్రం వల్ల ప్రస్తుతం 200 మందికి ఉద్యోగాలు లభించాయి. వచ్చే 3 ఏళ్లలో ఈ సంఖ్య కాస్త 500కు విస్తరిస్తుందని చెప్పడం అయితే జరిగింది. ఈ సంస్థలో సమృద్ధిగా ఉన్న మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ అంతరాయాలు లేని ప్రయాణాలు తదితరాలు పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని సృష్టించాయి. ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్స్, స్టీరింగ్ వీల్స్, ఎలక్ట్రానిక్ వంటి ఆధునిక సురక్షిత ఉత్పత్తుల ఇంజనీరింగ్లో జిఎఫ్ లైఫ్ టెక్ అపారమైన అనుభవం ఉంది. ఇప్పటికే 200కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లతో తెలంగాణ ప్రపంచ దేశాల్లో సృజనాత్మకతకు కేంద్రంగా ఉంది. భాగ్యనగరానికి గ్లోబల్ సిరీ. దేశంలో 20% జీసీసీ కేంద్రాలు ఇక్కడే. తెలంగాణకు ప్రాధాన్యమిస్తున్న కార్పొరేట్ సంస్థలు, భారీగా ఉద్యోగ అవకాశాలు, వేతనాలు ఎక్కువే. బీసీసీలు అంటే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలకు పొరుగు ప్రాసెస్ సేవలను అందించేందుకు నైపుణ్యంతో పాటు చవకగా మానవ వనరులు లభించే ఇతర దేశాల్లో ఏర్పాటు చేసుకునే ఉప కార్యాలయాలనే మనం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్గా పిలుస్తాం. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే అన్ని దేశాలతో కలిసి వెళ్లడమే భారత లక్ష్యం అంటూ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యానం అనేది తిరంగా శక్తి కార్యక్రమంలో చేయడం జరిగింది. ప్రపంచ దేశాల నడుమ యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అన్ని దేశాలతో కలిసి ముందుకు సాగడమే భారత లక్ష్యమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన బహుపాక్షిక వైమానిక విన్యాస కార్యక్రమం తిరంగా శక్తిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలో అందరికంటే ముందు ఉండాలన్న పోటీ నడుస్తోంది. దేశాల మధ్య యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు మారుతున్న ఈ పరిస్థితుల్లో అన్ని దేశాలతో కలిసి ఐకమత్యంతో ముందుకెళ్లడమే భారత్ లక్ష్యమని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. అధునాతన ప్రాజెక్టుల విషయంలో భారత స్నేహపూర్వక దేశాలతో కలిసి పనిచేస్తోందని, దేశాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం
విశ్వాసాన్ని పెంపొందించడానికి తిరంగ శక్తి వంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని నొక్కి చెప్పారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే నలుగురిలో ఒకరికి పనిచేయని హృదయరోగ ఔషధాలు. క్లోపిడోగ్రిల్ స్టాటిన్ వాడుతున్న రోగులపై జీనోమ్ ఫౌండేషన్ పరిశోధన. జన్యు పరీక్షలతో తెలుసుకోవచ్చంటున్న ప్రముఖ కార్డియాలజిస్ట్. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ రోగులు సాధారణంగా వాడే క్లోపిడోగ్రిల్ స్టాటిన్ మందులు ప్రతి నలుగురిలో ఒకరికి పనిచేయడం లేదని జీనోమ్ ఫౌండేషన్ పరిశోధనల ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ మందులను దీర్ఘకాలంగా ఉపయోగిస్తున్న రోగులపై అధ్యయనం చేయగా 26% మందిలో పనిచేయడం లేదని, మరో 13% మందిలో అవసరానికి మించి పనిచేస్తుందని తెలియజేయడం అయితే జరిగింది. మరియు అదేవిధంగా ఈ ఔషధాల ద్వారా తగ్గిన గుండెపోటు మరణాలు 10 నుంచి 15 ఏళ్ల ముందు గుండెపోటు మరణాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు క్లోపిడోగ్రిల్, స్టాటిన్, ఆస్పిరిన్, బీపీ, మధుమేహం మందులు వచ్చాక గుండెపోట్లు తగ్గాయి. అయితే వేర్వేరు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అన్ని ఔషధాలకు ఒకేలా స్పందించకపోవచ్చు. జన్యు పరీక్షలతో ఆయా మందులకు రోగి శరీరం స్పందిస్తుందో లేదో తెలుసుకోవచ్చు. ఇటీవల మేజర్ హార్ట్ అటాక్ తగ్గి మైనర్ అటాక్లు పెరిగాయి. హార్ట్ అటాక్ వచ్చిన 6 గంటల వ్యవధిలో ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స తీసుకుంటే ప్రాణాలకు ఏమీ ముప్పు ఉండదని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఉపరితలం నుంచి గగనతలంలోకి స్వల్పశ్రేణి క్షిపణి వ్యవస్థ పరీక్ష విజయవంతం. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణి వ్యవస్థను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO నౌకాదళం విజయవంతంగా పరీక్షించాయి. ఒడిశా తీరంలోని చాందీపూర్లోని సమీకృత పరీక్షా కేంద్రం నుంచి గురువారం ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా భూమిపై ఉంచిన నిట్ట నిలువు లాంచర్ నుంచి దూసుకెళ్లిన క్షిపణి తక్కువ ఎత్తులో అధిక వేగంతో దూసుకెళ్తున్న లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించిందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే భారత్కు HAASWలను విక్రయించనున్న అమెరికా. సముద్ర జలాల్లో భారత యుద్ధ సామర్థ్యాలు మరింత పెరగనున్నాయి. $5.28 కోట్ల విలువైన హై ఆల్టిట్యూడ్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ సోనోబాయ్లను మన దేశానికి విక్రయించాలని అమెరికా తాజాగా నిర్ణయించింది. సోనోబాయ్లను గగనతలం నుంచి ప్రయోగిస్తారు. వీటిలో ఎలక్ట్రోమెకానికల్ సెన్సర్స్ నీటిలో ధ్వనులను పసిగట్టి రిమోట్ ప్రాసెసర్లకు చేరవేస్తాయి. MH-60R హెలికాప్టర్ నుంచి జలాంతర్గామి విధ్వంసక కార్యకలాపాలు చేపట్టడానికి HAASWలు భారత్కు బాగా తోడ్పడతాయని చెప్పేసి అమెరికా పేర్కొంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే SSCకి ఆధార్ వెరిఫికేషన్ అనుమతి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల గుర్తింపును తనిఖీ చేసేందుకు వీలుగా ఆధార్ వెరిఫికేషన్ అనుమతి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు SSC కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీనివల్ల దరఖాస్తు సమయంలోనూ వివిధ స్థాయిల్లోనూ వెరిఫికేషన్ సులభతరం కానుంది. 15 రోజుల కిందటే UPSCకి ప్రభుత్వం ఇటువంటి అనుమతిని మంజూరు చేసింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే రష్యా సైన్యంలోని మరో 45 భారతీయులకు విముక్తి. ఉద్యోగ అవకాశాలకై మన భారతదేశం నుంచి రష్యాను చేరినటువంటి కొంతమంది భారతీయులు రష్యా సైన్యంలో చేరడం అయితే మనకు తెలిసిన విషయమే. మన విదేశాంగ మంత్రి మరియు మన భారత ప్రభుత్వం రష్యా ప్రభుత్వంతో మాట్లాడి ఈ 45 మంది భారతీయులను రష్యా సైన్యం నుంచి విముక్తి పొందించి భారత్కు తీసుకురావడం అయితే జరిగింది. అదేవిధంగా యుక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో ఉన్న మరో 50 మందిని కూడా రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే వ్రీతి అగర్వాల్ పతక ధమాకా. జాతీయ సీనియర్ అక్వాటిక్ ఛాంపియన్షిప్లో తెలంగాణ యువ స్విమ్మర్ వ్రీతి అగర్వాల్ జోరు కొనసాగిస్తుంది. గురువారం ఈ ఈత పోటీల్లో ఆమె ఓ స్వర్ణం, రజతం ఖాతాలో వేసుకుంది. మహిళా 800 మీటర్ల ఫ్రీస్టైల్లో 9 నిమిషాల 16.14 సెకండ్ల లక్ష్యాన్ని చేరి వ్రీతి అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఏచూరి అస్తమయం. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన కమ్యూనిస్ట్ యోధుడు. CPM ప్రధాన కార్యదర్శిగా విశేష సేవలు, జాతీయ స్థాయిలో పార్టీకి నేతృత్వం వహించిన రెండో తెలుగు వ్యక్తి. నేడు పార్టీ ప్రధాన కార్యాలయంలో అంతిమ వేడుకలు. సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని ఎయిమ్స్కి అప్పగించనున్న కుటుంబం. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే 19 నుంచి ఋతుపవనాల తిరోగమనం. 19 నుంచి ఋతుపవనాల తిరోగమనం అంటూ జాతీయ వాతావరణ విభాగం వెల్లడించారు. దేశ వ్యవసాయ రంగానికి ఆయువు పెట్టైన నైరుతి ఋతుపవనాల తిరోగమనం ఈ నెల 19 నుంచి 25 మధ్య ప్రారంభం కావచ్చని జాతీయ వాతావరణ విభాగం వెల్లడించారు. సాధారణంగా జూన్ 1న దేశంలో ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు జూలై 8 నాటికి దేశమంతటా విస్తరించి వర్షాలను అందిస్తాయి. తిరిగి సెప్టెంబర్ 17 నుంచి తిరోగమిస్తూ అక్టోబర్ 17 నాటికి పూర్తిగా నిష్క్రమిస్తాయి. ఈసారి నైరుతి ఋతుపవన కాలంలో దేశంలో 836.7
మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం 772.5 మిల్లీమీటర్ల కంటే 8% ఎక్కువ అయినప్పటికీ తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో 16% లోటు వర్షపాతం నమోదైంది. మరోవైపు దేశ వాయవ్య దక్షిణాది ప్రాంతాల్లో సాధారణాన్ని మించి వర్షాలు కురవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్. థ్యాంక్ యూ.